ఇయర్ న్యూ ఇయర్ కి అందరం కామన్ గా కేక్ కట్ చేస్తాం కదా. బట్ ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్ గా ఇంట్లోనే మనం కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకుందామా. సో ఈ రోజు వీడియోలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే అవెన్ లేకుండా బీటర్ లేకుండా జస్ట్ స్పాన్ ఆఫ్ 10 to 15 మినిట్స్ లో వెనిలా కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. ఈ కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ వెట్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నేను 1 కప్ షుగర్ ని ఫైన్ పౌడర్ లాగా చేశాను. సో షుగర్ పౌడర్ చేసి పక్కకు పెట్టేసిన తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేస్తున్నది రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటరే కాబట్టి దీన్ని మళ్ళీ కరిగించాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని 4 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ అన్నిటిని కూడా మంచిగా విస్కర్ తోని బీట్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ లేదు అనుకుంటే నార్మల్ గా ఇంట్లో గరిటెలు ఉంటాయి కదా, గరిటెతోనైనా బీట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ హ్యాండ్ బ్లెండర్ ఉంటే అది యూస్ చేయొచ్చు. కొంతమంది మిక్సీలో కూడా వేస్తూ ఉంటారు, బట్ నేను ఇప్పుడు మిక్సీ వేయట్లేదు. జస్ట్ విస్కర్ తోనే మంచిగా ఫ్రాత్ వచ్చేంత వరకు విస్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ విస్క్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయినంత వరకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక్క డైరెక్షన్ లోనే విస్క్ చేయాలి. ఎలా పడితే అలా మిక్స్ చేస్తే కప్ కేక్స్ పొంగవు, ఫ్లాట్ అయిపోతాయి. కాబట్టి ఒకటే డైరెక్షన్ లోనే మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రాత్ వచ్చిన తర్వాత మనం ముందుగానే షుగర్ పౌడర్ చేసి పక్కన పెట్టాం కదా, ఆ షుగర్ పౌడర్ ని ఇందులో యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. షుగర్ పౌడర్ ఎటువంటి లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని బటర్ యాడ్ చేసుకోవాలి. సో బటర్ నేను ఇక్కడ రూమ్ టెంపరేచర్ ది తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేసేసాను. లేదు మీ దగ్గర బటర్ ఫ్రోజన్ ది ఉంటే కనుక ఒక్కసారి కొంచెం కరిగించి అప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడతో వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే 2.5 కప్స్ వరకు మైదా తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మైదాని నేను డైరెక్ట్ గా మిక్సింగ్ బౌల్ లో యాడ్ చేయలేదు. ఫస్ట్ దాన్ని మంచిగా ఒక్కొక్క కప్పు చప్పున ఇలా సీవ్ చేసుకుంటున్నాను. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. కేక్ స్పాంజీగా ఫ్లఫీగా రావాలి అంటే ఇలా మైదాని మీరు కంపల్సరీ సీవ్ చేసుకోవాలి. సీవ్ చేసుకోకుండా యాడ్ చేస్తే కనుక కేక్ ఫ్లాట్ గా బేక్ అవుతుంది. సో ఇక్కడ నేను తీసుకున్న 2.5 కప్స్ మైదాని ఇలా మంచిగా జల్లించేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండ్ 1/8 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. అంతకు మించి బేకింగ్ సోడా ఎక్కువ యాడ్ చేశారు అంటే కేక్ చేదుగా వచ్చేసి అదొక రకంగా ఉంటది, ఎవరం తినలేం అది. కాబట్టి బేకింగ్ సోడా యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 1/8 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. అండ్ ఒక 2 పించెస్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి అన్ని కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని మనం ముందుగానే వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి పక్కన పెట్టాం కదా, ఆ బ్యాటర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వన్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చాలా కేర్ఫుల్ గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేస్తూ ఈ కేక్ బ్యాటర్ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ట్రిక్ అన్నమాట. ఇక్కడ ఏమాత్రం లంప్స్ లేకుండా చూసుకోవాలి. చాలా కేర్ఫుల్ గా ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకుంటే మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయిపోతాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసుకోవాల్సింది వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ 1/4 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అంతకు మించి యాడ్ చేసుకున్నా కూడా కేక్ అంత టేస్టీగా రాదు. వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీకు ఉండల్లా కనిపిస్తుంది కదా, ఆ ఉండలు ఏంటో కాదండి, అది బటర్. నేను బటర్ కరిగించకుండా రూమ్ టెంపరేచర్ లో ఉన్నది యాడ్ చేసేసాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇక్కడితో కప్ కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం బేక్ చేసుకోవడం కోసం ఇందాక నేను చెప్పినట్టు ఓవెన్ యూజ్ చేయకుండా స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనము బాండీని హీట్ చేసుకోవాలి. సో దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఫస్ట్ స్టాండ్ పెట్టి దాని మీద ఇలా ప్లేట్ బోర్లించాను. సో బోర్లించిన ప్లేట్ మీద నార్మల్ ప్లేట్ ఒకటి పెట్టాను అనమాట. ఇన్ని ఎందుకు పెట్టాము అంటే కప్ కేక్స్ తొందరగా ఉడికిపోతాయి. ఇలా ప్లేట్స్ తో అరేంజ్ చేయకపోతే ఊరికే మాడిపోతాయి కాబట్టి నేను ఇలా ప్లేట్స్ అన్ని అరేంజ్ చేసి దాని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నాను. ఆ బాండీ వేడయ్యే లోపు ఇక్కడ మనం కప్ కేక్స్ అన్ని అరేంజ్ చేసుకుందాము. ఈ కప్ కేక్ మౌల్డ్ నేను పూర్ణ మార్కెట్ లో తీసుకున్నాను. కాస్ట్ 190 రూపీస్ అనుకుంటాను. బట్ ఇలా కప్ కేక్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ మౌల్డ్ కంపల్సరీ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కప్ కేక్ మౌల్డ్ లోని నేను మళ్ళీ సెపరేట్ గా పేపర్ కప్ కేక్ లైనర్స్ వేసాను కదా, ఆ లైనర్స్ లో బ్యాటర్ వేసి డైరెక్ట్ గా అది స్టవ్ మీద బేక్ చేస్తే అది కప్ కేక్ లాగా రావట్లేదు, అప్పడం లాగా వస్తుంది. బ్యాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయి అసలు చూడడానికి కూడా బాగట్లేదు అనమాట. కాబట్టి కప్ కేక్ లైనర్స్ పెట్టినా కూడా కప్ కేక్ మౌల్డ్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను చిన్న కప్ కేక్ లైనర్స్ పెట్టుకున్నాను.
ఇందులో ఎలా వస్తుందో చూడడానికి పర్లేదు, బాగానే వచ్చాయి. కాకపోతే మినీ కప్ కేక్ మౌల్డ్ కూడా ఉంటదన్నమాట, అది తీసుకోవడం బెస్ట్ మీరు ఒకవేళ చిన్న కప్ కేక్స్ చేసుకోవాలి అనుకుంటే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను బ్యాటర్ మొత్తం కప్ కేక్ లైనర్స్ కి అంతా యాడ్ చేయలేదు, ఒక 1/4 మాత్రం కనిపించేటట్టు వదిలేసాను కదా, అలా వదిలేస్తే కేక్ చక్కగా పొంగి మంచి షేప్ కనిపిస్తుంది. సో బ్యాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేసుకోండి. మనం కప్ కేక్ మౌల్డ్స్ లోని ఈ బ్యాటర్ అంతా అరేంజ్ చేసే లోపు ఇక్కడ స్టవ్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఈ కప్ కేక్ మౌల్డ్ అంతటిని జాగ్రత్తగా తీసుకెళ్లి అందులో ప్లేస్ చేయండి. అండ్ బీ వెరీ కేర్ఫుల్ బికాస్ బాండీ అంతా చాలా వేడిగా ఉంటది కాబట్టి చెయ్యి కాల్చుకోకుండా జాగ్రత్తగా అందులోని అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు కప్ కేక్ మౌల్డ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ దాని మీద మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టుకోండి సో దట్ ఎయిర్ బయటికి పోకుండా. సో బరువు పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ అలా బేక్ చేసుకోండి. ఫస్ట్ 10 మినిట్స్ కి చెక్ చేయండి, బేక్ అయితే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ చేసేటప్పుడు కరెక్ట్ గా బేక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ అలా బేక్ చేసుకుంటే సరిపోతుంది. కప్ కేక్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మూత పెట్టేశాను, దాని మీద బరువు పెట్టాను అండ్ ఇక్కడ ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకున్నాను. సో అది అక్కడ బేక్ అయ్యే లోపు ఇక్కడ నేను రిమైనింగ్ కప్ కేక్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ వెన్ ఐ రియలైజ్ దట్ ఇలా డైరెక్ట్ గా కప్ కేక్ లైనర్స్ లో గనుక మనం బేక్ చేసుకుంటే కేక్ కరెక్ట్ షేప్ రాదు, అప్పడంలా అయిపోతుంది అని. సో ఒక బ్యాచ్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి లేట్ అయినా పర్వాలేదు అన్ని కూడా కప్ కేక్ మౌల్డ్ లోనే చేసుకుందాం అని చెప్పేసి ఆగిపోయాను. ఈ రోజు కప్ కేక్స్ చేస్తున్నానే కానీ చాలా టెన్షన్ గా ఉంది, లోపల నుంచి ఏదో తెలియని భయము. ఎందుకు అంటే దిస్ వాజ్ మై ఫస్ట్ ఆర్డర్. అసలు కప్ కేక్స్ ఎలా వస్తాయో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు చూసినంత ఈజీ కాదండి మనం చేయడము. ఈ రోజు నాకు ఒక సేయింగ్ గుర్తొచ్చింది, ఏంటి అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఇంతకు ముందు కప్ కేక్స్ చేసేదాన్ని కానీ అదంతా మా ఇంట్లో వరకే. బట్ ఈ రోజు నేను ఆర్డర్ ఇస్తున్నాను. మనం ఎవరికైనా ఇస్తున్నాము అంటే అది పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటాను. పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ట్రై చేస్తాను కూడా. అమ్మో రాలేదే అని ఆగిపోయే బ్యాచ్ అయితే నేను అసలు కాదు. ఎందుకు రాలేదు అని దాని మీద ఇంకా వర్క్ చేసి నాకు వచ్చినంత వరకు బెటర్ గా చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ మీరు 2 కలర్స్ ఆఫ్ కప్ కేక్ లైనర్స్ చూస్తున్నారు కదా, ఒకటి పింక్, అది 10 రూపీస్ కప్ కేక్, అండ్ చిన్నది ఏదైతే బ్లూది చూస్తున్నారో అది 5 రూపీస్ కప్ కేక్ అన్నమాట. మన విఘ్నేశ్వర హోమ్ బేకరీలోని కప్ కేక్స్ చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఈ రోజు వెనిలా కప్ కేక్ ఆర్డర్ ఇచ్చాను కదా, వాళ్ళు వెనిలా కప్ కేక్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ చాక్లెట్ కప్ కేక్ చేయించుకున్నారనమాట. సో మీలో ఎవరైనా నా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటాయి. మోస్ట్లీ ఈ రోజు నుంచి డీటెయిల్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ మొన్నంతా కొంచెం బిజీగా ఉండడం వల్ల డీటెయిల్స్ ఇవ్వడానికి కుదరలేదు. మేము కప్ కేక్స్ తో పాటు నార్మల్ స్పాంజ్ కేక్స్ కూడా బేక్ చేస్తాము. అండ్ ఏదైనా కస్టమైజేషన్ లో మీకు కప్ కేక్ ఆర్ స్పాంజ్ కేక్ కావాలి అనుకున్నా కూడా మేము బేక్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం బల్క్ లో ఆర్డర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఈ ఆర్డర్ అంతా కూడా ఓన్లీ వైజాగ్ లో మాత్రమే. ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ వాళ్ళు ఎవరైనా మన దగ్గర బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శివయ్య దయ వల్ల బిజినెస్ బాగానే వెళ్తుందండి. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పాండ్ చేయాలి అనే ఆలోచన ఉండింది. అది ఎలా ఎక్స్పాండ్ చేస్తాను ఏంటి అన్నది నేను కూడా స్టిల్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్. బట్ వన్స్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండగానే 2023 కూడా ఎండుకు వచ్చేసింది. వాట్ ఆర్ యువర్ న్యూ ఇయర్ ప్లాన్స్? షాపింగ్ ఎంత వరకు వచ్చింది? అండ్ మెయిన్ గా సంక్రాంతి అంటేనే క్లీనింగ్ కదా, సో క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశారా? అండ్ బై ద వే షాపింగ్ అంటే గుర్తొచ్చింది, మీరు వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డ్రెస్సెస్ మంచిగా కస్టమైజ్ చేయించుకోవాలి అఫోర్డబుల్ ప్రైస్ లో అనుకుంటే కనుక డిజైనర్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్స్ లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మోస్ట్లీ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బై ద వే ఇంతలా చెప్తున్నాను అంటే అది కొలాబరేషన్ ప్రమోషన్ అనుకుంటారేమో, అస్సలు కాదండి. నేను కూడా మీ అందరిలాగానే అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచిగా డిజైన్ చేసే వాళ్ళు కావాలి అని చాలా వెతికితే లాస్ట్ ఇంకా ఫైనల్ ఈయన ఒకవేళ కనుక సరిగ్గా కుట్టకపోతే ఇంకా డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవడమే ఆపేద్దాం అనుకున్నా. హీ వాజ్ ద వన్. డ్రెస్సెస్ అన్ని మంచిగా డిజైన్ చేశారు. అండ్ ఆయన డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో డెఫినెట్ గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను మాట్లాడుతూనే ఉన్నాను, 10 మినిట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు కప్ కేక్స్ ఎంతవరకు బేక్ అయ్యాయో చూద్దాము. ఒక వాండి మూత ఓపెన్ చేసి చూస్తే కప్ కేక్స్ అన్ని కూడా మంచిగా పొంగి భలే ఉన్నాయన్నమాట. స్పాంజీగా చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తూ ఉంది. సో అవి లోపల ఉడికాయో లేదో ఒకసారి టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చూద్దాము. సో చూసారు కదా, టూత్ పిక్ చాలా క్లీన్ గా వచ్చేసింది. ఇంకా కప్ కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. నార్మల్ కప్ కేక్సే కాదు, మినీ కప్ కేక్స్ కూడా మంచిగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ కప్ కేక్ మౌల్డ్ అంతటిని కూడా తీసి పక్కకు పెట్టేయండి. అది కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు
కప్ కేక్స్ ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. లైనర్స్ వేసాం కాబట్టి కప్ కేక్ మంచిగానే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. కప్ కేక్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ కప్ కేక్స్ కొంచెం వేడిగా ఉన్నాయి, బట్ కొంచెం చల్లగా అయిన తర్వాత 2 halves గా కట్ చేసి కూడా చూపిస్తాను అవి ఎంత స్పాంజీగా వచ్చాయి అని. నేను కప్ కేక్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత వెంటనే ఇదే కప్ కేక్ మౌల్డ్ లోని మళ్ళీ బ్యాటర్ అంతా ఫిల్ చేసుకున్నాను అనమాట. బికాస్ నేను ఆర్డర్ ఇవ్వాల్సింది ఉంది కదా. ఈ రోజు నేను 20 కప్ కేక్స్ ఆర్డర్ ఇవ్వాలి, అందుకనే వెంటనే మళ్ళీ అన్ని బేక్ చేసుకుంటూ ఉన్నాను. సో అయిపోయినవన్నీ కూడా ఇలా ఒక పక్కనే అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో కప్ కేక్ చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో. నేను చెప్పిన మెజర్మెంట్స్ తో ఎగ్జాక్ట్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ మీరు అలా చేస్తే గనక డెఫినెట్ గా మీకు కూడా మంచి స్పాంజీ కప్ కేక్స్ వస్తాయి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి కప్ కేక్స్ ఎంత స్పాంజీగా వచ్చాయి అని. సో మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, కప్ కేక్స్ చాలా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చాయి. టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. ఈ న్యూ ఇయర్ కి మీరు కూడా కప్ కేక్స్ ఇంట్లోనే బేక్ చేసుకొని మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారని అనుకుంటున్నా. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి ఫ్లేవర్ కప్ కేక్స్ చూడాలి అనుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లోని మీ కామెంట్స్ కి తగ్గట్టు నేను కప్ కేక్స్ చేసి చూపిస్తాను. చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో మీ లైక్స్ అండ్ కామెంట్సే మాకు మోటివేషన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో నెక్స్ట్ అన్ని కూడా చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే ప్లాన్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో చూసారు కదా, ఈ విధంగా నా ఫస్ట్ కప్ కేక్ ఆర్డర్ అయితే మంచిగా ఇచ్చేసాను. వాళ్ళందరికీ కూడా టేస్ట్ బాగా నచ్చింది. వాళ్ళ నుంచి బాగున్నాయి అన్న ఫీడ్బ్యాక్ విన్న తర్వాత నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను. ఈ రోజు నేను ఇలా అన్ని మేనేజ్ చేసుకుంటున్నాను. దట్ ఆఫీస్ వర్క్, నా బిజినెస్, యూట్యూబ్, హౌస్ హోల్డ్ చైర్స్, బుజ్జిబాబుని చూసుకోవాలి, ఇలా అన్ని మేనేజ్ చేసుకుంటున్నాను అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్. మెయిన్ స్ట్రెంగ్త్ నాకు మా ఫాదర్ నుంచి వస్తుంది. నేను ఏది చేస్తానన్నా కూడా స్టార్టింగ్ లో వద్దన్నా తర్వాత నా పాయింట్ ఏదో చెప్తే డెఫినెట్ గా ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు. అండ్ ఐ నో మా నాన్నమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయి అని. సో నాన్నమ్మ బ్లెస్సింగ్స్, డాడీ సపోర్టు, ఇంట్లో ఫ్యామిలీ సపోర్టు లేకపోతే నేను ఇంత దాకా వచ్చేదాన్ని కాదు. ఇలా నేననే కాదు, ఏ ఫ్యామిలీలో అయినా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆడపిల్లలు ఎంత మంచి హైట్స్ కైనా ఎదుగుతారు. సపోర్ట్ యువర్ గర్ల్స్ అండ్ బీ హ్యాపీ. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ 2024 లో ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care. Show my happy weekend and by the way, happy new year guys. Happy New Year. Bye guys.